ఎస్ వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. తెలంగాణ టీజీఎస్ఆర్టీసీ 2026కి ఎవరైతే టీఎస్టీ మరియు ఎంఎస్టీ వేకెన్సీస్కి అప్లై చేసుకొని ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారో సో వెరీ గుడ్ న్యూస్. మనకు టీజీఎస్ఆర్టీసీ నుంచి సంబంధించి సో తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కండక్టింగ్ ఏజెన్సీ నుంచి మనకు ఎగ్జామినేషన్ డేట్స్ మనకు అనౌన్స్ చేయడం జరిగింది. సో యాజ్ ఇట్ ఈస్గా మనం క్రితం వీడియోలో కూడా చెప్పినాము. సో చివరి అవకాశము ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అనే మన తమ్నెల్ వీడియోలో మీరు కింద లింక్లో చెక్ చేయండి, మన ఛానల్లో ఉంటుంది. సేమ్ మనం చెప్పిన ప్రెడిక్షన్ మాదిరిగానే యాజ్ ఇట్ ఈస్ గుద్దారు వాళ్ళు. ఓకేనా? సో పూర్తి వివరాలు మన వీడియోలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా టీఎస్టీ మరియు ఎంఎస్టీకి ఎంతమంది అప్లై చేసుకున్నారు, టోటల్గా టీఎస్టీ మరియు ఎంఎస్టీ వేకెన్సీ కలిపి ఎంతమంది అప్లై చేసుకున్నారు, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఓకే రైట్. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా రైట్. సో మనం ఇది ఆల్రెడీ వీడియో చేసినాము. సో ఇదే చివరి అవకాశం. ఎగ్జామ్ డేట్స్ చెప్పడానికి సేమ్ మనం ఈ వీడియోలో యాజ్ ఇట్ ఈస్గా చెప్పినాము. దేన్ని అనాలిసిస్ చేసుకొని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్ అనాలిసిస్ చేసుకొని సేమ్ అక్కడ వాళ్ళకు 100 దగ్గర 3 months టైం ఇచ్చినారు. సేమ్ ఇక్కడ కూడా మీకు ఆల్మోస్ట్ 3 months టైమే ఇచ్చినారు. సో ఇవి ఎగ్జామ్ డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఓకే రైట్. సో ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే సో డ్యూరింగ్ 31st December టు 20th January సో టోటల్గా 20,097 వేకెన్సీస్ మనకు రావడం జరిగింది. టోటల్గా మనకి ఎన్ని వచ్చినాయి? సో 20,097 మంది దీనికి అప్లై చేసుకోవడం జరిగింది. బోత్ టీఎస్టీ ప్లస్ ఎంఎస్టీ. ఓకేనా? సో ఈ అవుట్ ఆఫ్ 20,097 వేకెన్సీలో సో టీఎస్టీ పోస్ట్కి ఉమెన్ క్యాండిడేట్స్ ఎంతమంది అప్లై చేసుకున్నారంటే 6,489. టీఎస్టీలో ఓన్లీ స్త్రీలు సో స్త్రీలు ఎంతమంది అప్లై చేసుకున్నారంటే సో 6,489. ఓకేనా? సో ఉమెన్ కాంపిటీషన్ అనేది టీఎస్టీలో సో 6,489 మెంబర్స్ సో అప్లై చేసుకోవడం జరిగింది. ఓకేనా రైట్. సో మొత్తం ఓవరాల్గా ఎంఎస్టీలో ఎంతమంది అప్లై చేసుకున్నారు బోత్ మేల్ అండ్ ఫీమేల్ కలిపి సో ఎంఎస్టీకి అయితే మనకు 6,063 వేకెన్సీస్. ఎంతమంది అప్లై చేసుకున్నారు ఎంఎస్టీకి? సో 6,063 మంది ఎంఎస్టీకి అప్లై చేస్తున్నారు ఓవరాల్గా మేల్ అండ్ ఫీమేల్. ఇందులో ఫీమేల్ స్త్రీలు ఎంతమంది అంటే కేవలం 735 మంది. ఓకే 735 మెంబర్స్ అప్లై చేసుకోవడం జరిగింది. ఓకేనా? సో వెన్ కంపేర్ టు టీఎస్టీ అండ్ ఎంఎస్టీ తక్కువ అప్లికేషన్స్ వచ్చినాయి దేనికయ్యా అంటే కేవలం ఎంఎస్టీ. ఎందుకంటే ఎంఎస్టీలో సో మెకానికల్ క్వాలిఫికేషన్ ఉండడం జరిగింది. టీఎస్టీకి ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో బోత్ టీఎస్టీ అండ్ ఎంఎస్టీ కలిపి 20,097 మంది అప్లై చేసుకొని ఉన్నారు. అయితే ఎగ్జామ్ డేట్స్ సో మనం ఆల్రెడీ చెప్పినాము. ఈ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామినేషన్ కూడా సేమ్ 3 months టైం ఇచ్చినారు ఫ్రమ్ ద స్టార్టింగ్ డే ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో హియర్ ఆల్సో 3 months టైం ఇచ్చినారు. నేను ఆల్రెడీ చెప్పినాను క్రితం వీడియోలో మార్చ్ ఎండింగ్లో లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పినాను. సో ఇక్కడ మనకు మార్చ్ ఎండింగ్లో యాజ్ తీసి గుద్దారు. ఓకేనా? సో రిటర్న్ ఎగ్జామినేషన్ టెంటేటివ్లీ ఆన్ 29th March 2026. ఓకే సో 26 March 2026. సో 28వ తారీఖు మనకి ఎగ్జామినేషన్ ఉండడం జరిగింది. అయితే సండే రోజున మనకు వస్తుంది. ఓకే సో ఆల్ ద క్యాండిడేట్స్ ఇన్ఫార్మ్డ్ హియర్ విత్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి టెంటేటివ్లీ కండక్టెడ్ ఆన్ 29th March 2026 సండే రోజున. సో ఎగ్జామినేషన్ టైమింగ్స్ వచ్చేసి సో ఎంఎస్టీ వాళ్ళకైతే మధ్యాహ్నం 2:30 PM to 5:30 PM అండ్ టీఎస్టీ వాళ్ళకైతే ఉదయం 10 AM to 1 PM. సో 3 hours డ్యూరేషన్ ఎగ్జామినేషన్ మనకు ఉంటుంది. సో 200 మార్కులకి 200 క్వశ్చన్లు ఉండడం జరుగుతుంది. సో హైదరాబాద్ మరి దాని యొక్క సరౌండింగ్స్ రీజియన్లో మనకు ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ కూడా హైదరాబాద్ మరి దాని యొక్క సరౌండింగ్స్లో మనకు ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. ఓకేనా రైట్. సో దయచేసి గమనించండి. సో మనకు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడయ్యా అంటే సో మనకి ఎగ్జామ్ ఎప్పుడండి? సో ఎగ్జామ్ అనేది మనకు March 29th. ఓకే సో March 29th. సో టీఎస్టీ వాళ్ళకైతే ఉదయం 10 AM to 1 PM అండ్ ఎంఎస్టీ వాళ్ళకైతే మధ్యాహ్నం 2:30 PM to 5:30 PM. సో హైదరాబాద్ అండ్ ఇట్స్ సరౌండింగ్ రీజియన్స్. ఓకే రైట్. సో దిస్ ఈస్ అండ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే సో జస్ట్ వెయిట్. సో ఎస్ సో 84 టీఎస్టీ వేకెన్సీస్ అండ్ 114 వేకెన్సీస్ ఆఫ్ ఎంఎస్టీ. సో వేకెన్సీ పరంగా చూసుకున్నట్టయితే టీఎస్టీకి తక్కువ ఉన్నప్పటికీ సో అభ్యర్థులు ఎక్కువగా రాస్తున్నారు. సో నార్మల్ డిగ్రీ కాబట్టి. అండ్ ఎంఎస్టీకి అయితే 114 వేకెన్సీస్ ఉండడం జరిగింది. సో ఈ 114 వేకెన్సీస్లో సో మనం కాంపిటీషన్ కొంచెం తగ్గింది. సో 6,000 మెంబర్స్ ఉండడం జరిగింది. ఓకేనా? ఎస్ మీకు ప్రిపరేషన్ అయితే వేగవంతం చేసుకోండి. సో మనకు ఎగ్జామినేషన్ డేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఎస్ సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి జాగ్రత్తగా మీరు గమనించినట్టయితే సో మనకు చాలామంది
సూపర్వైజరీ యాప్టిట్యూడ్ గురించి చాలామంది సందేహపడుతున్నారు, ఎక్కడెక్కడికో చూస్తున్నారు. సో దయచేసి వినండి. సూపర్వైజరీ యాప్టిట్యూడ్కి సంబంధించి కొన్ని జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు. అది మీ యొక్క సాధారణ పరిజ్ఞానం మీద అడుగుతారు. సో మేనేజ్మెంట్ స్కిల్స్ గురించి అడుగుతారు. సో దానిలో ఎక్కువగా ఎవరు స్కోర్ చేయగలరు, ఎవరైతే లైక్ మేనేజ్మెంట్ స్టడీస్ మీద అవగాహన ఉందో వాళ్ళు మంచిగా స్కోర్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో సూపర్వైజర్ ట్రైనింగ్ అనేది అది జస్ట్ కొంచెం బేసిక్ జనరల్, మీ యొక్క జనరల్ టెస్ట్, జనరల్ అంటే మీ యొక్క సిచ్యువేషన్ని మీరు ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు, ఒక టీం వర్క్ని మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు, వాటి మీద కొన్ని క్వశ్చన్లు పడతాయి. దానికి మీరు పెద్దగా సందేహపడాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్వశ్చన్స్, రిమైనింగ్ వెయిటేజ్ మీద చాలా ఫోకస్ చేయండి. నేను చాలా చెప్తున్నాను. సో రిమైనింగ్ వాటి మీద చాలా ఫోకస్ చేయండి, ఎందుకంటే అవి స్కోరింగ్ సబ్జెక్ట్స్. ఓకే, తెలిసిన సబ్జెక్ట్స్, తెలిసిన దగ్గర మార్కులు దయచేసి పోగొట్టుకోకూడదు. ఓకే, సో ఫర్ టీఎస్టీకి అయితే సో సూపర్వైజర్ యాప్టిట్యూడ్ 60 క్వశ్చన్లు, సో న్యూమెరికల్ యాప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్లు, రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్లు, ఇంగ్లీష్ నుంచి 30 క్వశ్చన్లు, సో జనరల్ నాలెడ్జ్ నుంచి 30 క్వశ్చన్లు. ఓకేనా, సో టీఎస్టీకి 140 మార్కులు మనకు జనరల్ సిలబస్ నుంచి రావడం జరుగుతుంది. సో 60 మార్కుల గురించి చింతించాల్సిన అవసరమే లేదు. ఓకే, రైట్. ఫర్ ఎంఎస్టీకి అయితే సో 60 సూపర్వైజరీ ప్లస్ ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ 40, అది మినహాయించి మనకు న్యూమెరికల్ ఒక్క నిమిషం, రీజనింగ్ దీనికి యాప్టిట్యూడ్ లేదు. సో ఎంఎస్టీకి అయితే ఓన్లీ రీజనింగ్ 40, ఇంగ్లీష్ 30, జీకే 30. సో 100 మార్కులు. సో 100 మార్కులు మన తెలిసిన సబ్జెక్ట్స్ మీద నుంచి 100 మార్కులు ఉన్నాయి. సో తెలిసిన సబ్జెక్ట్స్ నుంచి ఎంఎస్టీ వాళ్ళకైతే 100 మార్క్స్ స్కోరింగ్. చాలా చెప్తున్నారు. ఈ 100 మార్కుల మీద బాగా ఫోకస్ చేయండి ఎంఎస్టీ వాళ్ళు. సో టీఎస్టీ వాళ్ళైతే సూపర్వైజరీ ఆప్టిట్యూడ్ మినహాయించి 140 మార్క్స్ ఉంది. సో ఈ 140 మార్క్స్ మీద బాగా ఫోకస్ చేయండి. మీకు ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎక్కడ ఉంటుందంటే టీఎస్టీ వాళ్ళకైతే ఈ 140 మార్క్స్ మీద ఉంటుంది, అండ్ ఎంఎస్టీ వాళ్ళకైతే ఈ 100 మార్క్స్ మీద చాలా ఉంటుంది. మీ యొక్క ఫైనల్ సెలెక్షన్ డిసైడ్. ఓకే, సో ఇది దృష్టిలో పెట్టుకొని సో అభ్యర్థులకు మనం చాలా తక్కువ ప్రైస్కే సో టీఎస్టీకి అయితే 140 మార్క్స్ ఫుల్ కంటెంట్ విత్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ కూడా మనం ఇందులో ఇచ్చినాము. క్లాసెస్ మీకు ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుంది. అండ్ ఎంఎస్టీ వాళ్ళకైతే 100 మార్క్స్ కంటెంట్. ఓకే, సో 100 మార్క్స్ ఫుల్ కోర్సు మీకు ఇంగ్లీష్ మీడియంలో యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియంలో ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇందులో బ్యాచ్లో ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే అండ్ ఫర్దర్గా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీకు ఇక్కడ నెంబర్ ఇచ్చినారు 8247004688, ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో మీరు ఈ పర్టికులర్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే సో మన యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి క్యూఎన్క్యూ ఎగ్జామ్స్ అని ఉంటుంది, మీరు ఇన్స్టాల్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. సో వన్స్ మీరు యాప్ ఇలా ఫోన్లో ఓపెన్ అవుతుంది, రిజిస్టర్ అవ్వండి. సో ఆల్ కోర్సెస్ ఐకాన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, సో యాజ్ దిస్గా మనం క్రితం వీడియోలో ఏదైతే చెప్పినామో ఎగ్జామినేషన్ అనేది మార్చ్ ఎండింగ్లో లేదా ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో అని చెప్పినాము. సో యాజ్ ఇట్ ఈస్గా March 29th అని చెప్పినారు. సో విత్ దిస్ ప్రెడిక్షన్ సో మీకు ఫ్రమ్ ద స్టార్టింగ్ డే ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ నుంచి మీకు ఇప్పటివరకు 3 months ఎంత సమయం ఇచ్చినారంటే 3 months ఇచ్చినారు. సో 3 months సమయం అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో 3 months సమయం అనేది మీకు ఆల్మోస్ట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో మార్చ్ ఫిబ్రవరి సో దగ్గరగా మనకు కేవలం 60 days. జనవరిని మర్చిపోవాల్సిందే. సో జనవరిని మర్చిపోండి, కేవలం 60 days సమయం మాత్రమే మీకు అందుబాటులో ఉన్నది. సో దయచేసి ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మంచి పోస్ట్, సో మీకు కాంపిటీషన్ లెవెల్ కూడా మీకు చెప్పినాము. సో దయచేసి మీ యొక్క ప్రిపరేషన్ని వేగవంతం చేయండి. దిస్ ఈస్ ఫైనల్ అప్డేట్. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మీకు మరి రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సో March 29th. సో ఉదయం అయితే టీఎస్టీ వాళ్ళకు, మధ్యాహ్నం అయితే ఎంఎస్టీ వాళ్ళకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్.